సప్లై ప్రిన్సిపల్ సెక్రటరీ డిఎస్ చౌహాన్ గజ్వేల్ మార్కెట్ యార్డును పరిశీలించారు. ప్రైవేట్ వ్యాపారుల వద్దకు వెళ్లకుండా సన్న రకం వడ్లను మొత్తం ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలలోనే సేకరించాలని సివిల్ సప్లై ప్రిన్సిపల్ సెక్రటరీ డిఎస్ చౌహాన్ అధికారులను ఆదేశించారు. సివిల్ సప్లై ప్రిన్సిపల్ సెక్రటరీ డిఎస్ చౌహాన్ జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరితో కలిసి గజ్వేల్ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రం మరియు కొండపాక మండలం దుద్దెలలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. తేమ శాతం స్వయంగా పరిశీలించి రైతులతో నేరుగా ఫోన్ లో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో వసతులను మరియు ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. పేమెంట్ లో వరి ధాన్యం సేకరించిన 2 రోజుల్లోనే పడుతుందని తెలుసుకొని అధికారులను అభినందించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు దొడ్డు రకం మరియు సన్న రకం వడ్లు ఎంత శాతం వస్తున్నాయో కనుక్కున్నారు. అనంతరం కలెక్టరేట్ లో సంబంధిత అధికారులు రైస్ మిల్లర్లతో సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో వరి ధాన్యం కొనుగోలుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఈ వానాకాలం పంటలో 4 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉన్నదని, ఇప్పటికే 90,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం జిల్లాలోని 419 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా వచ్చిందని తెలియజేశారు. అన్నం బాగా ఉన్నాయి కదా. ఫస్ట్ సన్న దొడ్డు వేరే ఓన్లీ దొడ్డు సన్న ఇంకా స్టార్ట్ సెపరేట్ ఉన్నారు ఇంకా తర్వాత మీరు ఇప్పుడు ఇచ్చారు. మీరు ఇప్పుడు వారికి 2 డేస్లో పేమెంట్ అది అన్ని కొత్తది ఉంది కాబట్టి నేను ఏమీ లేదు. 2-3 డేస్ మీరు పేమెంట్ చేస్తే పేమెంట్ వచ్చి నిన్న ఈరోజు తీసుకున్నాం సార్. ఇల్లులో స్టార్ట్ చేసాం. Last time, next time my plan is to get 500. Okay, Patrikellu ki andariki namaskaram. This is the arrival. Ready arrived 90. దాంట్లో ఎంత ఎంత అంటే పర్చేస్ ఎంత అయింది ఈ బ్యాలెన్స్. సో ఈ బ్యాలెన్స్ కింద వచ్చి ఓకే ఇప్పుడు పర్చేస్ అయింది. రైతులు ఎవరైనా ఉన్నారండి అంటే మీరు యాభై ఆల్రెడీ మాట్లాడారు. ఇంకా ఎవరైనా ఉన్నారు? సో ఏమైనా సమస్య ఉందా సెంటర్లో వచ్చేటప్పుడు? ఇంకొకటి వేరే పీపీజీ ఉందా? ప్రింట్ ఉందా? ఓకే ఏం కాదు. ప్రింట్ అక్కడి నుంచి వచ్చింది కదా. పదారు దాటిపోతుంది ఖచ్చితంగా. అదేవిధంగా 2-3 డేస్లో పేమెంట్ పడుతుంది. ఇంకా ఒక గ్యాప్ రోజు ఇచ్చి వాళ్ళకి సన్నాహానికి ఎంఎస్పి కూడా పడుతుంది. సో ఎవరు కూడా రైతాంగానికి ఎలాంటి ఇబ్బంది కావడం దాని గురించి మొత్తం సిస్టమ్ జిల్లా కలెక్టర్ గారికి ఆధ్వర్యంలో
పనిచేస్తున్నారు, చక్కగా పనిచేస్తున్నారు. మన రైతాంగాలు కూడా ఎవ్వరికి దళారీ దగ్గరికి పోకుండా ఎక్కడికి రాకుండా నేరుగా సెంటర్కి వస్తే ఖచ్చితంగా మనకు వాళ్ళకి అన్ని సహాయ సహకారం కలిపేసి పేడీ పర్చేజ్ చేసి అది త్వరగా తన అకౌంట్లో అమౌంట్ పడుతుంది. చెక్ కూడా చూపించడం సింపుల్. బోనస్ పడుతుంది, బోనస్ స్టార్ట్ అయింది. ఇప్పటికీ ఆల్మోస్ట్ 15 crores పెండింగ్ అయిపోయింది, పేమెంట్ అయిపోయింది. ఆ మిలియన్స్ ప్రాబ్లం ఏంటి? లిఫ్ట్ అవ్వట్లేదు. సెట్ అయిపోయింది. 115 millions 115 మిలియన్స్ దాంట్లో ఆల్రెడీ వచ్చినారు. కొంతమంది డిఫాల్ట్ అయిన వారు సిస్టంలో రాకున్నా మనకు పర్వాలేదు. ఎందుకంటే ఈసారి పాలసీలో అన్ని రకంగా చేంజ్ ఎందుకు చెంది రాష్ట్ర మన జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు, ఇతర శాఖ అధికారులు ఉన్నారు. గజ్వేల్ ఏఎంసీ తనిఖీ చేయడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంకి ఆదేశాల మేరకు రైతులకి ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా సజావుగా వేగవంతంగా ఇప్పుడు పేడీ ప్రొక్యూర్మెంట్ జరగాల. కాబట్టి కొన్ని సెంటర్స్లో, చాలా సెంటర్స్లో మేము స్వయంగా విజిట్ చేస్తున్నాము. అదేవిధంగా కలెక్టర్ గారు విజిట్ చేస్తున్నారు, మన సీనియర్ అధికారులు కూడా విజిట్ చేస్తున్నారు. ఇక్కడ సెంటర్లో వచ్చినాక సంతోషంగా ఉన్నది. ఎందుకంటే కొంచెం క్లీనింగ్కి అవసరం ఉంది తప్పితే మిగతా అన్ని చోట్లలో తేమ కానీ అలాంటి ఏ సమస్య లేదు. నిజంగా యాదగిరి గారు రండి, మేము శుభాకాంక్షలు చెప్తా ఉన్నాము. వారికి ఎంత దానికి మొత్తం పూర్తిగా అవగాహన ఉంది. ఎందుకంటే ఇది మన మీరు అందరూ ఆడియో మీడియా, ఎలక్ట్రానిక్ మీ ప్రింట్ వాళ్ళకి కూడా చెప్పండి. సో ఆయనకి యాదగిరికి సన్మానం ఎందుకంటే క్లీనింగ్ కూడా ఎందుకు జరగలేదు ఆయన చెప్తున్నారు. ఈ హార్వెస్టర్ వాళ్ళు కావాలని ఈ ఎలక్ట్రిసిటీ సేవ్ చేయాలంటే దాని గురించి వాళ్ళు 15లో పెట్టుకున్నారు. సో అటువంటి ఎందుకంటే హార్వెస్టర్ కానీ వేరే కానీ తన సొంత లాభాల కోసం, స్వార్థాల కోసం రైతాంగానికి ఎవరైనా నష్టం చేస్తే అది సహించేది ఉండదు. సో వారికి ఎంత అవగాహన ఉన్నది అంత అవగాహన ప్రతి సెంటర్లో వెళ్ళేసి మనం మిగతా ఫార్ములు కూడా చేయాలని తెలుసుకున్నాము. తర్వాత మీ అందరికీ తెలిసి ఉంటుంది, వేగవంతంగా పేడీ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇంచుమించుగా ఈ డేట్ వరకు. అదేవిధంగా ప్రజాధనానికి, ప్రజా వడ్లుకి దురుపయోగం జరగకూడదు, విల్ఫిరేజ్ జరగకూడదు, దొంగతనం జరగకూడదు. దాని గురించి పాలసీ తీసుకురావడం కరెక్టే కదా. సో దాంట్లో పాలసీలో 90% మిల్లర్స్ సంతోషంగా ఉన్నారు, హ్యాపీ ఉన్నారు, సంతోషపడుతున్నారు. లాస్ట్ టైం కూడా ఒక రూల్ పెట్టాము, డిఫాల్ట్ మీ దగ్గర ఉంటే మేము పేడీ ఇవ్వము. 3,000 పైన మనకు మిల్స్ ఉంటే దాంట్లో 362 మాత్రమే డిఫాల్టర్ ఉండే, వారికి ఇవ్వలేదు మేము. మీరే చెప్పండి, ఏ బ్యాంక్ దగ్గరే కానీ ఇక్కడ కానీ మీరు పాత బాకీ ఇవ్వకపోతే వాళ్ళు కొత్త మేము ఎలా ఇస్తాం? సో ఆ పాలసీలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలకి ఆదేశాల మేరకు గట్టిగా నిలబడి ఉన్నాము. మిగతా వారికి ఏ సమస్య. మనము 419 సెంటర్స్, ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ అనేది ఓపెన్ చేసుకుంటున్నాము. దాంట్లో మనకి దాదాపు ఒక 211 ఐకేపీ సెంటర్స్ ఉన్నాయి, ఒక 202 ప్యాక్స్ వాళ్ళ సెంటర్స్ ఉన్నాయి. అదేవిధంగా మెప్మా సెంటర్స్ కూడా ఓపెన్ చేస్తున్నాం. మనకి సుమారు 4 లక్షల మెట్రిక్ టన్ల ప్యాడీ అనేది మొత్తం జిల్లా వ్యాప్తంగా డిఫరెంట్ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్కి వస్తుంది అనేది ఒక ఎస్టిమేట్ మనము రెడీ చేసుకున్నాము. దాంట్లో భాగంగానే ఇప్పటి వరకు 90,000 మెట్రిక్ టన్లు అనేది అన్ని ప్రొక్యూర్మెంట్ సెంటర్స్లో కూడా మనకి అరైవ్ అయ్యి ఉంది. మనము ప్రొక్యూర్మెంట్ 90,000 మెట్రిక్ టన్లలో కూడా దాదాపు 75,000 మెట్రిక్ టన్లు ఇప్పటివరకు పర్చేస్ చేస్తున్నాము. దాన్ని ప్రాసెస్ చేస్తూ మిల్లర్స్కి పంపించటము, అదేవిధంగా పేమెంట్ కూడా రైతులకి అందే విధంగా చూసుకుంటా ఉన్నాము. మనకి సన్న రకం కావచ్చు, దొడ్డు రకం కావచ్చు, సెపరేట్గా సన్న రకానికి ఈసారి ఒక 66 సెంటర్లు కూడా మనం ఓపెన్ చేయడం జరిగింది. సన్న రకాలు ఏవైతే ఉన్నాయో రైతులు తీసుకొచ్చిన తర్వాత దాన్ని కూడా గ్రెయిన్ క్యాలిపర్లో చూసి లెంత్ బ్రెడ్త్ రేషియో చూసిన తర్వాత ఆ వెరైటీ ఏదైతే ఉందో దాన్ని ఐడెంటిఫై చేసుకొని ఇమీడియట్గా మిల్లర్స్కి షిఫ్ట్ చేయటము, వాళ్ళకి బోనస్ అందే విధంగా కూడా ట్యాబ్ ఎంట్రీస్ అనేది కూడా చాలా త్వరగా చేస్తూ ఉన్నాము. సో దట్ రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది కాకూడదు అన్న విధంగా కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టార్పాలిన్ల నుంచి మాయిశ్చర్ మీటర్స్ కావచ్చు, ప్యాడీ క్లీనర్స్ కావచ్చు, గ్రెయిన్ క్యాలిపర్స్ కావచ్చు, డీహస్కర్స్ కావచ్చు, ఇట్లా కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని ప్రొక్యూర్మెంట్ సెంటర్స్లో మనం ఎన్ష్యూర్ చేసుకున్నాము. మొత్తం ప్రొక్యూర్మెంట్ కూడా కంప్లీట్ ఇంకొక 1 మంత్ లోపల మనం మొత్తం కంప్లీట్ చేసుకున్న విధంగా కూడా చూస్తూ ఉన్నాము. అదేవిధంగా
హార్వెస్టర్స్ కూడా ఎక్కడెక్కడైతే ఉన్నాయో దాన్ని స్టాగర్డ్ మెథడ్గా ఒక్కొక్క లొకేషన్కి డిఫరెంట్ టైంలో వెళ్తే అందరూ ఒకటేసారి ప్రొక్యూర్మెంట్ సెంటర్కి రాకుండా ఉంటుంది అన్నది కూడా ఆల్రెడీ ప్లాన్ చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాము. సో ఓవరాల్ సిద్దిపేట డిస్ట్రిక్ట్లో మనకి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ప్రొక్యూర్మెంట్ అనేది సాఫీగా కొనసాగుతుంది. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885559.